హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు AKSIAS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా మనం నిన్న ఇచ్చిన క్వశ్చన్ చూస్తే సౌత్ ఏషియన్ ఎకనామిక్ యూనియన్ నిన్న చెప్పినటువంటి కాన్సెప్ట్ని దీన్ని కనుక మనం చెయ్యాలి అని అంటే క్రింది ఏ నిర్ణయాలు తీసుకోవచ్చు? డెఫినెట్గా అన్ని నిర్ణయాలు పనికొస్తాయి అన్నమాట. సో ఆన్సర్ ఈజ్ ఆల్ ఆఫ్ ది అబవ్. ఓకే, ఆల్ 5. ఇంకా ఈరోజు టాపిక్ దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా చెప్పుకుంటున్నారు దీని గురించి. PSLV C60 అనేటటువంటి ఒక వెహికల్తో స్పేడెక్స్ అనేటటువంటి మిషన్ని భారత అంతరిక్ష సంస్థ అయినటువంటి ఇస్రో మొదలుపెట్టింది. ఇది స్పేస్ డాకింగ్ మెకానిజంకి సంబంధించి ఉంటుంది. ఫ్యూచర్లో భారతదేశానికి సంబంధించి స్పేస్ స్టేషన్ అనేటటువంటి దాన్ని ఒకదాన్ని కట్టడం కోసం, అంటే మనం ఆల్రెడీ చూసాం సునీత విలియమ్స్ వీళ్ళందరూ వెళ్తూ ఉంటారు ఆ స్పేస్లోకి వెళ్ళి చాలా అబ్జర్వేషన్స్ అవన్నీ చేస్తూ ఉంటారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఒక్కటే ఉంది, చైనా జపాన్ ఇలాంటి దేశాలన్నీ ప్రయత్నిస్తున్నాయి. సో ఆ దేశాలకు దీటుగా భారతదేశం కూడా తన యొక్క స్పేస్ స్టేషన్ని సొంతంగా నిర్మించుకోవడానికి ఈ డాకింగ్ మెకానిజం చాలా ఇంపార్టెంట్. సో ఈ డాకింగ్ మెకానిజంకి సంబంధించి ఇప్పుడు ఈ స్పేడెక్స్ అనేటటువంటి మిషన్ని అంతరిక్షంలోకి పంపిస్తోంది భారత అంతరిక్ష సంస్థ. ఆల్రెడీ సక్సెస్ఫుల్గా రీచ్ అయింది, కానీ డాకింగ్ మెకానిజం టైం పడుతుంది. సో మనకి ఇంకా న్యూస్లో రాలేదు. సో దాన్ని బట్టి మనకి డీటెయిల్స్ అనేటటువంటి వస్తాయి. అసలు స్పేస్ డాకింగ్ అంటే ఏంటో ముందు తెలుసుకోవాలి. దాని తర్వాత దీని తాలూకా సిగ్నిఫికెన్స్ ఏంటి, స్పేడెక్స్ మిషన్ ఏంటి, దాని ఆబ్జెక్టివ్స్ అండ్ ఛాలెంజెస్ ఏమున్నాయి, ఇది ఎందుకు భారతదేశానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి మిషన్. ముందుగా మనం కనుక న్యూస్లోకి వెళ్తే ఇస్రో ఈ స్పేడెక్స్ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ మిషన్ అనేటటువంటి దాన్ని నిన్న అంటే 30th December 2024 ప్రయోగించింది రాత్రి 10 గంటల సమయంలో. ఇదేంటంటే శాటిలైట్ డాకింగ్ క్యాపబిలిటీస్ని ఇందులో చెక్ చేయబోతున్నారు. ఇది ఫ్యూచర్లో మానవుల్ని ఈ అంతరిక్షంలోకి పంపడానికి, అలాగే శాటిలైట్ సర్వీసింగ్స్ కోసం, అంటే ఆల్రెడీ ఏవైనా శాటిలైట్స్ పాడైతే ఈ స్పేస్ డాకింగ్ మెకానిజమ్స్తో పెట్టినటువంటి IS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లాగా భారతీయ స్పేస్ స్టేషన్ ఒకటి ఉండి అక్కడ నుంచి శాటిలైట్స్ని బాగు చేయడం అనేటటువంటి కాన్సెప్ట్ చేస్తారు. అలాగే ఆర్బిట్ అసెంబ్లీ, రీఫ్యూయలింగ్ ఇవన్నీ కూడా ఇందులో జరుగుతాయి. ఇది ఖచ్చితంగా కాంప్లెక్స్ స్పేస్ టెక్నాలజీ, అంటే ప్రపంచంలో చాలా కొద్ది దేశాలకు మాత్రమే ఈ రకమైనటువంటి టెక్నాలజీ అనేటటువంటిది అందుబాటులో ఉంది. సో దీన్ని భారతదేశం అందిపుచ్చుకోవడానికి చాలా ప్రయత్నిస్తోంది. సో దీనికి 2 స్పేస్ క్రాఫ్ట్లు ఉంటాయి. ఇది ఎలా ఉంటుంది అంటే మీకు నేను చూపిస్తాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది స్పేస్ డాకింగ్ టెక్నాలజీ. అంటే ఆల్రెడీ ఇక్కడ ఒక శాటిలైట్ ఉంది, ఇది రెండవ శాటిలైట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆల్రెడీ ఉన్న శాటిలైట్ అయితే ఇది మనం కింద నుంచి పంపుతాం. ఇప్పుడు ఇందులో మనుషులు ఉంటారని అనుకోండి, ఇది వెళ్ళి దీంతో అలా డాకింగ్ అవుతుంది. అంటే రెండు కలుస్తున్నాయి చూసారా, డాకింగ్ అవుతుంది. అప్పుడు దీనికి ఇక్కడ ఒక డోర్ ఉంటుంది, దీనికి ఇక్కడ ఒక డోర్ ఉంటుంది. ఈ 2 డోర్స్ అన్లాక్ అయ్యి ఇందులో ఉన్న మనుషులు ఇందులోకి వెళ్తారు. ఇందులో మనకి ఫ్యూయల్ కానీ లేదని అనుకుంటే సప్లైస్ కానీ ఇంకా ఎనీ అదర్ థింగ్స్ మనం భూమి మీద నుంచి పంపినటువంటివి ఇందులోకి వెళ్తాయి. ఉదాహరణకి ఇందులోంచి మనుషులు వెళ్ళి ఇందులో ఉన్నారనుకోండి, ఒక 30 రోజుల పాటు ఇక్కడ ఏవో ఎక్స్పెరిమెంట్స్ అవన్నీ చేశారనుకోండి, డేటా సేకరించారు. మళ్ళీ వీళ్ళని వెనక్కి తీసుకురావడానికి ఇలాంటి శాటిలైట్ వెళ్ళి ఇక్కడ దీంతో టచ్ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తారు, ఇందులో ఉన్న మనుషులు ఇందులోకి ఎంట్రీ ఇస్తారు. వీళ్ళని మళ్ళీ సురక్షితంగా ఈ స్పేస్ డాక్ అయినటువంటి ఈ సెకండ్ శాటిలైట్ వీళ్ళని భూమి మీదకి తీసుకొస్తుంది. సో దీన్ని స్పేస్ డాకింగ్ టెక్నాలజీ అంటారు, అంటే 2 శాటిలైట్స్ని కలపడము. సో దట్ ఈస్ కాల్డ్ డాకింగ్ టెక్నాలజీ. అందుకోసమే మీకు ఈ ఇమేజ్ తీసుకొచ్చాను. సో అసలు ఏంటి డాకింగ్ అంటే, మాన్యూవరింగ్ 2 ఫాస్ట్ మూవింగ్ స్పేస్ క్రాఫ్ట్స్. ఇక్కడ మీకు అలా కనిపిస్తోంది, కానీ అక్కడ చాలా వేగంగా ఆ శాటిలైట్స్ అనేటటువంటివి కదులుతాయి. మీకు ఎంత మేరకు కదులుతాయి అనే దానికి మీకు ఇక్కడ రాశాను కూడా, మీకు కరెక్ట్గా చూస్తే కనుక 2 satellites will be deployed in 470 kilometers orbit. అలాగే డాకింగ్ కనుక మీరు చూస్తే శాటిలైట్స్ ఆర్బిట్ అట్ 28,800 km/h ఆ వేగంతో ఈ శాటిలైట్స్ అనేటటువంటివి పరిగెడుతూ ఉంటాయి. అప్పుడు ఈ డాకింగ్ మెకానిజం అనేది చేయాలి. ఇందులో ఫెంటాస్టిక్ డాకింగ్ మెకానిజం చూపించేది ఇంటర్స్టెల్లార్ అని ఒక సినిమా ఉంటుంది. అందులో చివరిలో డాకింగ్ చేస్తాడు హీరో, ఒకసారి మీరు అది చూడండి. సో డెఫినేషన్ ఏంటంటే, 2 వేగంగా కదిగేటటువంటి స్పేస్ క్రాఫ్ట్స్ని ఆర్బిట్లో కలపడాన్ని ఒక సింగిల్ యూనిట్గా చేయడాన్ని డాకింగ్ అని అంటారు. ఇది పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ ఇన్ స్పేస్, అంటే ఇప్పుడు స్పేస్లో ఒక పెద్ద ఇంటర్నేషనల్ స్టేషన్ కట్టాలనుకోండి, భూమి మీద నుంచి అంత తీసుకెళ్ళాం. కాబట్టి ఏం చేస్తారు,
చిన్న చిన్న వాటిల్ని తీసుకెళ్ళి వాటిని కలుపుతారు బ్లాక్స్ కింద. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక శాటిలైట్, దీని తర్వాత ఇంకో శాటిలైట్ని డాక్ చేస్తారు, దీని తర్వాత ఇంకో శాటిలైట్ని డాక్ చేస్తారు, దీని తర్వాత ఇంకో శాటిలైట్ని డాక్ చేస్తారు. ఇలా డాకింగ్ చేసుకుంటూ వెళ్తే ఒక పెద్ద స్ట్రక్చర్ అనేటటువంటిది అవుతుంది. అంటే ఇల్లుని మనం ఎలా అయితే ఇటుక పేర్చి కడతామో ఈ డాకింగ్ మెకానిజం ద్వారా మోర్ శాటిలైట్స్ని అనుసంధానించి ఒక పెద్ద స్ట్రక్చర్ని మనం కట్టచ్చు. దీనివల్ల ఏమవుతుంది, ఏవైనా ఎక్విప్మెంట్స్ మనం తీసుకెళ్లాలన్నా, జనాల్ని అంటే మనుషుల్ని తీసుకెళ్లాలన్నా, సప్లైస్ని తీసుకెళ్లాలన్నా అవన్నీ కూడా మనకి ఇక్కడ సాధ్యమవుతాయి అన్నమాట. అలాగే మీకు ఇవి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కట్టడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే కంటిన్యూస్ డాకింగ్ మెషిన్స్ వల్ల ఈ యొక్క ఎక్స్పెరిమెంట్స్ వల్ల కొత్త సప్లైస్ కానీ ఏవైనా మాడ్యూల్స్ కానీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి లేదా వ్యోమగాముల్ని కానీ తీసుకెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుంది. దాంతోపాటుగా ఈ డాకింగ్ మెకానిజం ద్వారానే సేఫ్ రిటర్న్ ఆఫ్ ద ఓల్డ్ క్రూ, అంటే పాత వాళ్ళు వెళ్ళిపోయి డ్యూటీ దిగిపోయి కొత్త వాళ్ళు వస్తారు కదా, కొత్త వాళ్ళు డ్యూటీ ఎక్కుతారు, పాత వాళ్ళు డ్యూటీ దిగుతారు. ఈ డ్యూటీ దిగిన వాళ్ళని సేఫ్ రిటర్న్ ఆఫ్ ద ఓల్డర్ క్యూ జరగాలి అంటే ఈ డాకింగ్ మెకానిజమే అసలైనటువంటి క్రూషియల్ ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు దీన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చాలా వేగవంతంగా చేస్తుంది. అలాగే ఈ డాకింగ్ మెకానిజంలో ఇప్పుడు మనం ప్రయోగించిన శాటిలైట్ పేరు స్పేడెక్స్, అంటే స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ ఇస్రో చేస్తోంది. ఇదేంటంటే డాకింగ్ మెకానిజము, అన్డాకింగ్ మెకానిజము రెండు చిన్న స్పేస్ క్రాఫ్ట్ని అటానమస్గా, అంటే ఏంటి దాని అంతటా అదే డాకింగ్ అవుతుంది, మనమేం ఆపరేట్ చేయం, మనం ఏదో సైకిల్ దొక్కినట్టు ఉండదు అక్కడ, వాటంతటా అవి సెన్సార్స్ తీసుకొని డాకింగ్ చేయాలి. సో అటానమస్గా అవి డాకింగ్ అనేటటువంటివి చేస్తాయి. సో ఇండియా స్పేస్ క్యాపబిలిటీస్కి ఇది చాలా అద్భుతమైనటువంటి మైలురాయి. ఇక్కడ ప్రైమరీ గోల్ ఏంటంటే స్పేడెక్స్ మిషన్లో 2 స్పేస్ క్రాఫ్ట్స్, అంటే ఒకటి చేజర్, 2 టార్గెట్ SDX-01, SDX-02 వీటిని లో ఎర్త్ ఆర్బిట్లో డాకింగ్ చేయాలి. అటానమీ అనేటటువంటిది అడ్వాన్స్డ్ సెన్సార్స్ అలాగే ప్రొపల్షన్ సిస్టమ్స్. ఎందుకు ప్రొపల్షన్ సిస్టమ్స్, మరి వ్యాక్యూమ్లో అవి కదలాలంటే పైన అట్మాస్ఫియర్ ఉండదు కదా, అవి కదలాలంటే దానికి ప్రొపల్షన్స్ ఉండాలి, అడ్జస్ట్ అవ్వాలంటే ప్రొపల్షన్స్ ఉండాలి. అట్ ద సేమ్ టైం అవి సెన్సార్స్ని ఆలోచించి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, నా బ్రెయిన్లో ఆల్రెడీ సెన్సార్స్ ఉంటాయి కాబట్టి ఈ చెయ్యిని ఇలా కలపాలంటే కలుస్తుంది. ఇప్పుడు ఈ చెయ్యి కొంచెం ఇలా వెళ్ళిందనుకోండి, ఇలా పక్కకు తీసుకురావాలి, ఇక్కడ ఎముక ఉంది కాబట్టి పక్కకు తీసుకురాగలుగుతున్నాను, అక్కడ ప్రొపల్షన్ సిస్టమ్స్ వాడతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పక్క కదలాలి, ఇది ఒక శాటిలైట్ అని అనుకుంటే అటుపక్క ప్రొపల్షన్ ఆన్ అవుతుంది, సో ఇది ఇలా కదులుతుంది. సో ఇలా డాకింగ్ మెకానిజంని అటానమస్గా విత్ అడ్వాన్స్డ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ అండ్ సెన్సార్స్తో చేయనుంది ఇస్రో. అలాగే సెకండరీ గోల్స్ కూడా మనం చూస్తే ఎలక్ట్రిక్ పవర్ ట్రాన్స్ఫర్ బిట్వీన్ డాక్డ్ స్పేస్ క్రాఫ్ట్ కూడా చూస్తారు, అంటే బ్యాటరీని రీఛార్జ్ చేయడం అట్లా. అలాగే స్పేస్ కంట్రోల్ మెకానిజమ్స్, అలాగే 2 శాటిలైట్స్ని 470 కిలోమీటర్లు ఎత్తులో భూమి నుంచి ఇక్కడ PSLV రాకెట్ ద్వారా పంపించనున్నారు. అలాగే డాకింగ్ ప్రాసెస్ గ్రాడ్యువల్గా నెమ్మదిగా దగ్గరకు వచ్చి డాకింగ్ ప్రాసెస్ అనేటటువంటి జరుగుతుంది. దాదాపుగా 20 కిలోమీటర్ల నుంచి 3 మీటర్ల వరకు ఇవి దగ్గర అవుతాయి, అంటే 20 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి, ఇలా దగ్గరకు వచ్చి 3 మీటర్లకు కలుస్తాయి. వెలాసిటీ 1 సెకండ్కి 10 మిల్లీమీటర్లు మాత్రమే, ఏదో మన బైక్స్ లాగా కారులాగా వెళ్ళిపోతుంది, నెమ్మదిగా కలుస్తాయి. సో దీంతో భారతీయ డాకింగ్ సిస్టమ్ అనేటటువంటిది టెస్ట్ చేయబోతున్నారు. డెఫినెట్గా ఈ డాకింగ్ మెకానిజం అనేటటువంటిది ఫ్యూచర్లో లో ఇంపాక్ట్ అండ్ యాడ్రోగైనస్ డాకింగ్ మెకానిజం, అంటే చేజర్ అండ్ టార్గెట్ అని ఉంది కదా, ఇందాక చెప్పాను మీకు, ఆ 2 మెషిన్స్ అని అనకూడదు, ఆ 2 స్పేస్ క్రాఫ్ట్స్ని డాకింగ్ అనేటటువంటి చేస్తారు. దీనివల్ల ప్రెసిషన్ అండ్ ఫ్లెక్సిబిలిటీ ఫర్ ఫ్యూచర్ మిషన్స్, అంటే భవిష్యత్తులో మనం చేయబోయే మిషన్స్కి ఎలా సన్నద్ధం అవ్వాలి అనేటటువంటి విషయం తెలుస్తుంది. అలాగే పేలోడ్స్ కూడా ఇక్కడ మీకు PSLV 4th స్టేజ్ను వాడుతున్నారు, 24 పేలోడ్లు వెళ్తాయి ఇక్కడ నుంచి. అలాగే మైక్రోగ్రావిటీ ఎన్వైర్న్మెంట్ ఎక్స్పెరిమెంట్స్ కోసం మైక్రోగ్రావిటీని, అంటే తక్కువ గ్రావిటీ ఉండేటట్టుగా ఎన్వైర్న్మెంట్ అది చెక్ చేసుకొని ఈ పర్టికులర్ మిషన్లో చేస్తున్నారు. సో శాటిలైట్స్ 28,000 కిలోమీటర్లు పర్ అవర్ ఆ స్పీడ్తో వెళ్తూ ఉంటాయి. ప్రిసైజ్ రిడక్షన్ ఆఫ్ రిలేటివ్ వెలాసిటీని 1 గంటకి 0.036 కిలోమీటర్ పర్ అవర్కి తగ్గించాలి వేగాన్ని. అంత వేగాన్ని తగ్గిస్తే తప్ప డాకింగ్ మెకానిజం జరగదు. సో కాబట్టి ఈ డాకింగ్ మెకానిజం భారతదేశం కనుక రేపొద్దున నైట్కి వస్తాయి బహుశా న్యూస్ అవన్నీ, పర్ఫెక్ట్గా చేయగలిగితే, సో ఇట్స్ ఎ ఫ్యాంటాస్టిక్ అచీవ్మెంట్ ఫర్ ఇస్రో. భారతదేశానికి చాలా ప్రొడక్ట్స్ వేరే దేశాల నుంచి అవుట్సోర్సింగ్ వచ్చేదానికి చాలా అవకాశం ఉంది. సో అలాగే ఈ స్పేడెక్స్ అనేటటువంటి దానివల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటి అంటే, దీనివల్ల మనకు వచ్చేటటువంటి ఇంపార్టెన్స్ ఏంటంటే,
మాడ్యులర్ స్పేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనము మల్టీ మోడల్ స్పేస్ స్టేషన్స్ అనేటటువంటి వాటిని ఇలా చిన్న చిన్న డాకింగ్ మెకానిజమ్స్తో పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ కట్టచ్చు. అలాగే దాని తర్వాత ఏమవుతుంది, సింగిల్ లాంచ్ మిషన్స్తోనే మనం తీసుకెళ్తాం కాబట్టి తక్కువ వెయిట్ ఉన్నటువంటి వాటిని తీసుకెళ్ళి పైన మనము పెద్ద పెద్ద మాడ్యూల్స్ని బిగించడానికి లేదా ఆ స్ట్రక్చర్స్ని ఏర్పాటు చేయడానికి వీలుంటుంది. అలాగే ఆర్బిటల్ రీఫ్యూలింగ్ అండ్ పేలోడ్ ఎక్స్చేంజ్ మిషన్ ఫ్లెక్సిబిలిటీ అంటే ఇప్పుడు మనకి ఫ్యూచర్లో మార్స్ గ్రహం మీదకి వెళ్దామని అనుకుంటున్నాం. అలాగే చంద్రయాన్ 4 ఇలాంటివి ఉన్నాయి. ఇవన్నీ భారతీయ అంతరిక్ష స్టేషన్ నుంచే మనం ఆపరేట్ చేయబోతున్నాం అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా భూమి మీద నుంచి మళ్ళీ ఇంకొక శాటిలైట్ అంతరిక్ష స్టేషన్లోకి వెళ్తుంది, మళ్ళీ అక్కడ రీఫ్యూయల్ చేసుకొని మార్స్ దగ్గరికి వెళ్ళచ్చు. సో ఇలాంటివి చేస్తారు. అంటే అదొక స్టాప్ లాగా మనము భావించవచ్చు అనమాట. అలాగే హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ అంటే క్రూ ట్రాన్స్ఫర్స్ అంటే పాత డ్యూటీ వాళ్ళు దిగిపోయి కొత్త డ్యూటీ వాళ్ళు ఎక్కుతారు, మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. అట్లాంటివి కూడా ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్స్ ఇవన్నీ చేయొచ్చు. అలాగే ఇండియాస్ గగన్యాన్ మిషన్ ఉంది, ఇంకా అలాంటి చాలా మిషన్స్ వస్తాయి రానున్నటువంటి కాలంలో. సో ఇలాంటి వాటికన్నిటికీ కూడా ఇది చాలా ప్లస్ కాబోతుంది. అలాగే గ్లోబల్ కొలాబరేషన్ అండ్ మార్కెట్ పొటెన్షియల్ ఖచ్చితంగా భారతదేశం 4వ దేశం అవుతుంది. రష్యా, అమెరికా, చైనా తర్వాత మనమే ఉన్నాం ఈ స్థానంలో. సో కాబట్టి చాలా దేశాలు మన దగ్గరకు వచ్చి మాకు కూడా ఇట్లాంటిది డిజైన్ చేయండి అని అడగచ్చు. దానివల్ల మన మార్కెట్ వృద్ధి చెందుతుంది, మనకి చాలా లాభాలు వస్తాయి. శాటిలైట్ సర్వీసింగ్ చాలా శాటిలైట్స్ని రిపేర్ చేయొచ్చు, రీఫ్యూల్ చేయొచ్చు, అప్గ్రేడ్ చేయొచ్చు. అలాగే శాటిలైట్ తాలూకు ఆపరేషనల్ లైఫ్ పెంచవచ్చు, పెర్ఫార్మెన్స్ని పెంచవచ్చు. ఇవన్నీ కూడా డాకింగ్ మెకానిజంతోనే ముడిపడి ఉన్నాయి. కాబట్టి భారతీయ అంతరిక్ష సంస్థ చేయబోయే ఈ డాకింగ్ మెకానిజంకి మనం అందరం ఆల్ ద బెస్ట్ చెప్దాం. ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుంది. 100% విల్ గెట్ ది సక్సెస్. సో దీనికి సంబంధించి 2016లో ఇచ్చినటువంటి ప్రశ్న, దీనికి సమాధానాన్ని కమెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే అంతరిక్ష పరిశోధనలో భారతదేశ ఉనికిని స్పేస్ డాకింగ్ టెక్నాలజీ ఎలా దోహదపడుతుంది 200 పదాల్లో రాయండి. ఖచ్చితంగా ఈ క్వశ్చన్ ఇస్తాడు, అందులో డౌట్ లేదు. సో లెట్స్ సే ఆల్ ద బెస్ట్ టు ఇస్రో. అగైన్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్.